బ్రాహ్మణులకి వేద విద్యను నేర్పడానికి వేద పాఠశాలలు ఎట్లా ఉంటాయో అదే విధంగా ఈ ముస్లింలకు సంబంధించినటువంటి మదర్సాలు కూడా వాళ్ళ మత బోధన చేయడానికి. కానీ ఈ మత బోధనలు ఇప్పుడు ఆ ఒక కేవలం అంటే దేశాన్ని ద్వేషించడం, పరమతాన్ని ద్వేషించడం ఇట్లాంటి బోధనలు చేస్తూ తీవ్రవాదం వైపుకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అక్కడ మదర్సాలు అనుమతి లేకుండా ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్తున్నారు. అదే సందర్భంలో కొత్తగా మదర్సా ఏర్పాటు చేయాలి అంటే గనక ఆ ఖచ్చితమైన కొన్ని నామ్స్ పెట్టుకొచ్చారు. ఒకటి, వాళ్ళ కరికులం ఏమేం పాఠాలు బోధిస్తారో అది అప్రూవల్ తీసుకోవాలి. టీచర్ రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారమే జరగాలి. అట్లాగే మానిటరింగ్ సిస్టమ్స్ కి సమాధానం చెప్పాలి. ప్రతి మదర్సాకి 5 రూములు తప్పనిసరిగా ఉండాలి, ఒక ఆఫీస్ ఉండాలి, ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉండాలి. అప్పుడు మాత్రమే మదర్సాకి గుర్తింపు ఇస్తారు. రిలీజియస్ టీచింగ్ ఒక్కటే కాకుండా మ్యాథ్స్, సైన్స్, అట్లాగే మోడర్న్ సబ్జెక్టు ఇంగ్లీషు ఇవి కూడా నేర్పాలి అన్నటువంటిది మధ్యలో వచ్చి చెక్ చేస్తారు. అప్పుడు కూడా కరెక్ట్ గా ఉండాలి అన్నటువంటి తేల్చి చెప్తుంది.